దేవుడు, జీవుడు, ప్రకృతి మూడును అనాది పదార్థాలు. అంటే వీటికి ఆది అనేది లేదు. ఆది అంటే ప్రారంభం లేదు. ప్రారంభం లేని పదార్థాలు, అనాది పదార్థాలు, ఉత్పత్తి కాని పదార్థాలు, నిత్య పదార్థాలు, కారణ పదార్థాలు మూడే: జీవుడు, దేవుడు, ప్రకృతి. ఇందులో దేవుడు ఒక్కడే, జీవులు అనేకం, ప్రకృతి పరమాణువులు కూడా అనేకం. ఈ ప్రకృతి పరమాణువులను జీవుల ఆనందం కోసము ఈ జగత్తుగా మార్చాడు. జీవులకు భోగము, అపవర్గము ఇవ్వడం కోసము ఈ ప్రకృతి పరమాణువులను ఈ జగత్తుగా మన శరీరంలా మార్చాడు. ఇందులో మనం ఏం కర్మలు చేయాలి, ఏం కర్మలు చేయకూడదని చెప్పడం కోసము వేదాలను ఇచ్చాడు. వేద జ్ఞానం ద్వారా మనము చేయకూడని కర్మలు చేయొద్దు, చేయవలసిన కర్మలు చేయాలి. అలా చేసినప్పుడు మనకు సుఖం లభిస్తుంది. భౌతిక సుఖం కావచ్చు, ఆధ్యాత్మిక సుఖం కావచ్చు. కనుక మనము జ్ఞానాన్ని పొంది ఏమి చేయాలో ఏమి చేయకూడదో తెలుసుకోవాలి. దాన్నే ధర్మం అంటారు, ధర్మజ్ఞానం. వేదంలో ఒక ధర్మజ్ఞానమే లేదు, అర్థజ్ఞానం కూడా ఉంది. అర్థజ్ఞానం అంటే ఐశ్వర్యాన్ని ఎలా సంపాదించుకోవాలి, ఆ జ్ఞానం కూడా ఉంది. డబ్బును, సంపదను ఎలా పెంచుకోవాలి. తర్వాత సుఖజ్ఞానం కూడా ఉంది, ఈ భౌతిక సుఖజ్ఞానం, దాన్నే కామం అంటారు. ఎలా మనము భౌతిక సుఖాన్ని పొందాలనే జ్ఞానం కూడా ఉంది. ఆ తర్వాత మోక్ష జ్ఞానం కూడా ఉంది, అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎలా పొందాలి. మనము అంటే ఈ జడ ప్రకృతి నుంచి తయారైన శరీరం ఉంది, అనాది అయిన ఆత్మ ఉంది. ఆ ఆత్మను మనము తెలుసుకుంటేనే పరమాత్మ తెలుస్తాడు. ఆ ఆత్మను తెలుసుకోవాలన్నా, పరమాత్మను తెలుసుకోవాలన్నా ఈ శరీరం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. కనుక ఈ శరీరము అంటే మానవ శరీరం మనకు లభించినప్పుడు ఈ మానవ శరీరం ద్వారా మనము జ్ఞానాన్ని పొంది ఆత్మను, పరమాత్మను వెతకాలి. ఆత్మను, పరమాత్మను పొందితే ఈ ఉత్పత్తి అయిన శరీరము నశించే ధర్మం ఉంది కనుక ఇది నశించే లోపే మనం వాటిని తెలుసుకోగలిగితే మనము ఆత్మ అని పరమాత్మను పొందుతాము. అప్పుడు ఈ శరీరం యొక్క నాశనము మనను బాధించదు, మనకు సంబంధం లేదు. మనం ఆత్మను తెలుసుకున్నప్పుడే, పరమాత్మను తెలుసుకున్నప్పుడే ఈ శరీరము నేను అనే భావన ఉంటుంది. ఈ శరీరము నేను అనే భావన ఉన్నప్పుడు శరీరం నశిస్తే నేను అనే భావం కూడా నశించిపోతుంది. కనుక ఈ శరీరంలో ఉండగానే మనము ఆత్మను తెలుసుకోవాలి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. అంటే ప్రాణం ఉండగానే మనము ఆత్మను తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రాణము ఎప్పుడు వెళ్ళిపోతుందో ఎవరికి తెలియదు. కనుక మనము చాలా తొందరపడుతుండాలి ఆత్మను, పరమాత్మను తెలుసుకోవడం కోసం. మానవ జన్మ వచ్చిందే వాటిని తెలుసుకోవడం కోసం. వాటిని తెలుసుకోగలిగితే ఈ శరీరం ఉన్నా పోయినా మనకు అంత బాధ లేదు. ఉన్నంతసేపు పరోపకారం కోసం వినియోగించవచ్చు, పోతే పరమాత్మ లోపల ఉండొచ్చు. కనుక మనము జ్ఞానాన్ని పొందాలి. జ్ఞానం పొందకుంటే నేనే శరీరం అనే భావన ఉంటుంది. ఈ శరీరముతో వచ్చే పదార్థాలన్నిటికీ కూడా నశించే స్వభావం ఉంటుంది, మారే స్వభావం ఉంటుంది. అవి వస్తున్నప్పుడు ఆనందపడతాము, పోతే బాధపడతాము. అవి ఏ విధంగా పరిణామం చెందుతూ ఉంటాయో ఆ విధంగా మన మనసు కూడా వీక్ అయిపోతుంటుంది, బాధపడిపోతూ ఉంటుంది. దేనికి ఒక స్థిరమైన స్వభావం ఉండదు. ఈ భౌతిక సుఖాలన్నీ కూడా పరిణామం చెందుతుంటాయి, నశిస్తుంటాయి. ఈ సుఖాలను అనుభవించే, ఈ భౌతిక సుఖాలను అనుభవించే శరీరం కూడా పరిణామం చెందుతుంటుంది, నశిస్తుంది. కనుక మనం జ్ఞానం తెలుసుకున్నప్పుడు శరీరమైన మనం అనుకున్నప్పుడు
మనకు సుఖము స్థిరంగా ఉండదు, ఒకరోజు నశిస్తుంది. కనుక స్థిరమైన సుఖాన్ని, శాశ్వత సంపూర్ణ ఆనందాన్ని మనం పొందాలి.